హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నిన్నంతా శ్రీకాళహస్తిలో అఘోరి హైడ్రామా నడిచింది, మనం చూసాము. అంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారని చెప్పేసి బెదిరించింది. ఆ తర్వాత పోలీసులే ఆమెకు బందోబస్తు ఏర్పాటు చేసి మరి దర్శనం కానిచ్చేస్తారు. శ్రీకాళహస్తి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆమెకు కార్ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సార్ మరి ఎలా జరిగింది యాక్సిడెంట్? ఇప్పుడు ఏమైనా గాయాలయ్యాయి? ఏంటి పరిస్థితి సార్? అఘోరి ఇక్కడ తెలంగాణలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆంధ్రాకి వెళ్ళింది. ఆంధ్రాలో కూడా సెన్సేషన్తో పాటు అక్కడ కూడా వివాదాలకి కేంద్ర బిందువైంది. నిన్న యాక్చువల్గా మనం చెప్పుకున్నాం కూడా, కాళహస్తి టెంపుల్లో ఆమెను అలో చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆగమ శాస్త్ర ప్రకారం టెంపుల్స్ నడుస్తుంటాయి. నేను నిన్న కూడా చెప్పాను. బట్ ఎవరో అడిగారు ఆగమ శాస్త్రం అంటే ఏందని. ఆగమ శాస్త్రం అనేది అనేక విషయాలు ఉంటాయి. అందులో ఒకటి టెంపుల్స్ని ఎలా నిర్మించాలి, ఆ తర్వాత పూజా విధి విధానాలు ఏంటి, దర్శన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆగమశాస్త్రం చెప్తుంది. ఆగమశాస్త్రంలో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. అవి వైష్ణవ ఆగమాలు, తర్వాత శైవ ఆగమాలు, శాక్తేయ ఆగమాలు, 3 రకాలు ఉంటాయి. అందులో మళ్ళీ జ్ఞానపద, యోగపద, క్రియాపద చర్యాపద అని 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో క్రియాపద అండ్ చర్యాపద ఈ 2 రకాల ఆగమాలు గుళ్ళకు సంబంధించిన విషయాల్ని చెబుతాయి. సో దీంట్లో మామూలుగా గుళ్ళు అంటే అందులో ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి. స్థల, తీర్థ, మూర్తి. అంటే ఆ స్థలం, ఎటువంటి స్థలంలో గుడి కట్టాలి, అక్కడ తీర్థ వాటర్ పరిస్థితి ఏంటి, తర్వాత మూర్తి విగ్రహం. సో ఇలాంటి ఎందుకంటే కాళహస్తి టెంపుల్ కూడా 1st సెంచరీ నుంచి దాని గురించి ఇది ఉంది. 5th సెంచరీలో టెంపుల్ వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత 11th సెంచరీలో తమిళ రాజు దాన్ని డెవలప్ చేశాడు. సో ఇలాగా అది ఒక పురాతన టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అందులో ఆగమశాస్త్ర ప్రకారం న్యూడ్గా ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనం అనేది ఉండదు. సో దాన్ని నిజానికి అఘోరికి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా అంటే డౌటే. నిజమైన అఘోరి అయితే ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏ టెంపుల్స్లో మనకు అలో చేస్తారు, ఇవన్నీ హిందూ సంబంధించి తెలియకుండా ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అఘోరీలు ఏకవస్త్రం ధరించి వెళ్తారు. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఏకవస్త్రం ధరిస్తారు. కానీ ఈ అఘోరి పరిస్థితి ఏంటంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం, పబ్లిసిటీలో ఉండడం తనకి నెసెసిటీగా కనబడుతుంది మనకి. సో అందుకనే సెన్సేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. లేకపోతే అటువంటి ఒక కారు డ్రైవ్ చేసుకొని ఐఫోన్ వాడుతూ కనిపించిన ఛానల్కంతా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంత చేయాల్సిన అవసరం లేదు అఘోరీలు. మామూలుగా లోక కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం అఘోరీలు నిజానికి లోకమే లేదనేది కదా అద్వైతం చెప్తుంది. జీవము జగత్తు ఈశ్వరుడు 3 మిథ్య అని చెప్తుంది అద్వైతం. దాన్నే వీళ్ళు ఫాలో అవుతారు. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు అవన్నీ? ఎక్కడో హిమాలయాల్లో ఉండాలి. అది వదిలేసి ఇక్కడికి వచ్చి చేస్తుందంటేనే ఇదే పరిస్థితి. దాంతో నిన్న వాళ్ళ గురువు, ఈ గొడవైనాక వాళ్ళ గురువు వీడియో కూడా బయటకు వచ్చింది. వాళ్ళ గురువు ఈమెకి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన హిమాలయాల నుంచి మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. సో కానీ అక్కడ కూడా కొంత మోడర్న్ అట్మాస్ఫియర్ అయితే కనబడుతుంది ఆ గురువు ఉన్న చోట కూడా. సో ఆయన వీడియో కాల్లో ఈమెకు గైడ్ చేస్తున్నాడు, ఏకవస్త్రం ధరించంటున్నాడు. ఆమె ధరిస్తుంటే చూస్తున్నాడు. ఆయన చూసి అభినందిస్తున్నాడు, బేటా అని హిందీలో మాట్లాడుతున్నాడు. బట్ ఆ గురువు తెలుగు గురువు అని అర్థమవుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగులో కూడా పోలీసులను కూడా ఆయన గైడ్ చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేయాలి మీరు, ఈమెకి ఎస్కార్ట్ ఇచ్చి పోయి గుడిలో దర్శనం చేయించండి అని చెప్తున్నాడు. మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి, కానీ మీరు ఈమెతో మాత్రం రూటుగా ప్రవర్తించకండి, ఎందుకంటే ఆమె శివతాండం మొదలు పెడతాం కష్టమని కూడా బెదిరిస్తున్నాడు ఇండైరెక్ట్గా. తర్వాత నేను సీఎంఓతో, చీఫ్ మినిస్టర్తో కూడా మాట్లాడానని కూడా చెప్తున్నాడు. సో అంటే ఏదో ఈ అఘోరి శ్రీనివాస్ అలియాస్ పేరు లేని అఘోరి, ఈ అఘోరికి వెనకాల గైడెన్స్ అయితే కనబడుతుంది. నిన్న ఆ వీడియో వచ్చినాక మనకు అర్థమైంది ఏమంటే, ఒక గురువు, మరి ఈమె అంతకుముందు విశ్వనాథ శాస్త్రి అనింది, అతని పేరు విశ్వనాథ శాస్త్ర కాదో తెలియదు. అతను కూడా మరి ఏజ్ ఎక్కువేం లేదు, అతను కూడా యంగ్గానే ఉన్నాడు. సో అతను వీడియో కాల్ చేస్తుంటే ఇంకెవరో మళ్ళీ దాన్ని షూట్ చేశారు. అంటే అదంతా ప్లాన్డ్గానే మీడియాకి రిలీజ్ చేయాలనే చేశారా అనేది తెలియదు మనకి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేస్తుంటే దాన్ని ఇంకొకరు షూట్ చేయాల్సిన అవసరం ఉంది.
సో ఇదంతా ఏదో ఒక ప్లాన్ అయితే కనబడుతుంది. మరి అఘోరి ప్లస్ ఇంకెవరో ఉన్నారు అనేది అయితే క్లియర్గా నిన్న వీడియో బయటకు వచ్చినాక మనకి అర్థమవుతుంది. సో దాని నుంచి ఆయనే అంటున్నాడు, మీరు దర్శనం చేయించండి, చేసి పంపించేసేయండి, తను బార్డర్ దాటి వెళ్ళిపోతుందని కూడా అంటున్నాడు. సో అంటే ఆల్రెడీ కొన్ని వివాదాలు అక్కడ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి తెలంగాణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ 2 చోటికే పరిమితం అవుతుందా, ఎక్కడికి వెళ్తుందో నెక్స్ట్ అనేది తెలీదు. ఏదేమైనా నిన్న తన కారులోనే ఉన్న పెట్రోల్ ట్యాంక్ దాన్ని ఒక పెద్ద క్యాన్లో పెట్రోల్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేస్తుంది కాబట్టి పెట్రోల్ బంకులు ప్రతి చోట దొరక్కపోవచ్చు, అందుకని అది కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి అది పెట్టుకోకూడదు, మామూలు కార్లలో అటువంటివి పెట్టుకోవడం డేంజర్ యాక్చువల్గా. కానీ ఆమె ఏ రూల్స్ ఫాలో కావట్లేదు కదా. సో అఘోరి అంటే నాకు ఏ రూల్స్ ఏ నిబంధనలు లేవు అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. సో ఆ రకంగా నిన్న పోసుకోవడం, దాంతో పోలీసులు అయితే చాలా సమయంతో డీల్ చేశాడు, చాలా ఓపికగా మహిళా పోలీసులు కానీ అందరూ. సో మొత్తానికి ఆమెకి ఏకవస్త్రం కట్టించి దర్శనం అయితే ఎస్కార్ట్తో దర్శనం చేయించారు. సో అయితే నిన్న ఆ దర్శనం టైంలో అయితే ఆమె మీడియాతో ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు. దాని తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. అయితే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోమని పోలీసులు, ఇక్కడ ఎట్లాగైతే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి తెలంగాణ పోలీసుల పద్ధతిలోనే వాళ్ళు కూడా ఈమెను కొంత గట్టిగానే చెప్పినట్టున్నారు, నువ్వు ఉంటే మాకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, వెళ్ళిపోమని. సో దాంతో ఆమె వెళ్ళిపోతాం ఇష్టం లేనట్టుగానే తెలుస్తుంది ఆమెకి. ఎందుకంటే ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది, కాళహస్తి నుంచి వస్తుంటే ఆమె డివైడర్కి, హైవేలో డివైడర్కి గుద్దుకుంది. అంటే ఏర్పేడు నుంచి ఒక హైవే ఉంది, ఆ రూట్లో వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో అక్కడ ఆమె డివైడర్ గుద్దుకున్నది. నైట్ గుద్దుకోగానే కారు ఆపేసింది. ఈ లోపల అక్కడ జనం కూడా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ గుంపుడారు, వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నారు. ఈమెయితే వీడియోలో కనిపించట్లేదు కానీ వాయిస్ వినిపిస్తుంది. ఆమె పోలీసులను నిందిస్తుంది, దీనికి కారణం పోలీసులే, నన్ను పో 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 అని తరిమారు, దీంట్లో నేను ఇది చేశాను, నా లైట్లు బాగాలేవు, కారుకి లైట్లు రిపేర్ చేసుకుంటా, మెకానిక్ని పిలిపిస్తాను, లైట్లు బాగా చేసుకున్నాక వెళ్తానంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, వెళ్ళన్నారు, అందుకనే నాకు లైట్లు సరిగా కనిపించక యాక్సిడెంట్ అయిందని కూడా చెప్తుంది. అంటే పోలీసులనే నిందిస్తుంది అక్కడ క్లియర్గా. పోలీసులకు ఉన్న సమస్య, మరి పోలీసులకి శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసింది ఎవరు? ఈమె కదా. సో ఏదేమైనా అలాగే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతున్నది కూడా కొంతవరకు వీడియో తీస్తారు, మరి కారులో ఉండే తీసినట్టుగా అర్థమవుతుంది. అది కూడా మరి ఇంకెవరైనా కారులో ఉన్నారా ఏంటి అనేది తెలియదు. ఏదేమైనా ఇప్పుడు అఘోరి వెనకాల అయితే ఎవరో ఉన్నారు, తను ఒకటే లేదు, అందుకనే ఇంత ధైర్యంగా ప్రవర్తిస్తుంది అనేది చెప్తున్నారు. బట్ ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవుతారా, పవన్ కళ్యాణ్ ఆర్గనైజేషన్లో ఏం చేరుతుందా, ఇలాంటి పుకార్లు ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి ఏదో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తోనే ఎంటర్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఇదేదో ఇక్కడేదో ఒకసారి ఆ విగ్రహ ధ్వంసం కాబట్టి వచ్చినట్టుగా కూడా లేదు. అంతకుముందే ఆమె 3 నెలలకు ముందే తిరుమలకి వచ్చింది, లడ్డు టైంలోనే అక్కడ ఏదో చేద్దామని ట్రై చేసింది, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత తెలంగాణలకు కూడా 3 నెలలకు ముందు వచ్చింది, 5 ఏళ్ళకు ముందు కూడా ఇక్కడ వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏదో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే తనకి ఉంది. మరి ఆ ప్లాన్ ఏంటి, దాని వెనక ఎవరున్నారు, ఆ గురువు కూడా ఎందుకు సీఎంఓతో నేను టచ్లో ఉన్నానని చెప్తున్నాడు, చంద్రబాబుతో కూడా నేను మాట్లాడానని చెప్తున్నాడు. మరి ఆ స్థాయిలో అతను చేస్తున్నాడంటే ఏమైనా దీంట్లో ఒక ప్లాన్ ఉందా, దీని వెనక ఏమైనా రాజకీయ వ్యవహారాలు ఉన్నాయా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఒక కాంటెక్స్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక కాంటెక్స్ట్ ఉంది. అది సనాతన ధర్మం అనే కాంటెక్స్ట్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. సో ఈమె కూడా అదే భాష మాట్లాడుతుంది, సనాతన ధర్మం అనే మాట్లాడుతుంది. సనాతన ధర్మం ఏందని వీళ్ళు ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పట్లేదు, కానీ సనాతన ధర్మం అని ఊగిపోతూ పవన్ కళ్యాణ్ ఊగిపోతున్నాడు, ఈమె కూడా ఊగిపోతూ మాట్లాడుతుంది. సో ఈ క్రమంలో ఒక ప్లాన్ ఏదో ఉంది అనేది అయితే అర్థమవుతుంది. లేటెస్ట్గా యాక్సిడెంట్ అయితే జరిగింది, ఆమెకైతే ఏమి గాయాలు జరగలేదు, కారుకి మాత్రం డ్యామేజ్ జరిగింది. సో ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో దీన్ని ఆమె పోలీసుల మీద చూస్తుంది. మరి బార్డర్ దాటి వెళ్ళిపోయిందా? ఆమె అయితే నేను విజయవాడ వెళ్తున్నానని ఆ వీడియోలో చెప్తుంది, కాళహస్తి నుంచి విజయవాడ.